నమస్కారం అండి. ఈ వీడియోలో మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాము. మీరు ఎప్పుడైనా గమనించారా? 60-70 సంవత్సరాలు దాటుతుంటే నీరసంగా ఉంటుంది, నడవలేకపోతున్నాము, పూర్వంలాగా యాక్టివ్గా చేసుకోలేకపోతున్నాము, కాళ్ళల్లో అసలు సత్తు లేదు, నడవలేకపోతున్నామని కాళ్ళ నొప్పులు, ఎంతో డల్గా ఉండటము, ఇట్లా గమనించారా? ఇదైతే అందరికీ సమస్య అండి. మీ ఒక్కరిదే కాదు, ఇది ప్రతి ఒక్కరికి ఏజ్తో వచ్చే సమస్య. అయితే మనం అందులో మన కర్మ ఇంతే అని మనం కృంగి కృషించిపోకూడదండి. అలాగే లైఫ్ లీడ్ చేయకూడదు. పూర్వంలాగా శక్తి తెచ్చుకోవడానికి ప్రయత్నించి మన పనులు మనమే చేసుకునేటట్టు ఉండాలండి. దానికి ఆత్మవిశ్వాసం బాగా మనం చక్కగా పెంచుకోవాలంటే, నమ్మకంగా మన పనులు చేసుకోవాలంటే కొన్ని వస్తువులు మనం తినే ఫుడ్లో రోజు యాడ్ చేసుకోవాలండి. అప్పుడు మనం పూర్వంలాగా చాలా యాక్టివ్గా ఉండి మన పనులు మనమే చేసుకో 60-70 కాదు 90 ఏళ్ళు వచ్చినా చాలా యాక్టివ్గా ఉండి మన పనులు మనమే చేసుకుంటూ ఇంకొకళ్ళకు కూడా సాయం, మన ఇంట్లో వాళ్ళకు కూడా సాయం చేయగలుగుతామండి. అప్పుడు చూడండి ఎంత ఆనందంగా ఉంటామో, ఆత్మవిశ్వాసంగా ఉంటామో, మనము ధైర్యంగా ఉంటామండి. చూడండి, ఆ వస్తువులు ప్రతిరోజు ఇప్పుడు మనకు 60-70 దాటుతుంటే ఏది పడితే తినకూడదండి. ఏ ఇంపార్టెంట్ వస్తువులు తినటం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ శనగలండి. మనం తినే ఆహారంలో శనగలు కంపల్సరీ ఉండేటట్టు చూసుకోవాలి. ఐరన్, ప్రోటీన్ ఇందులో ఎక్కువగా ఉంటుంది కదండి, కాళ్ళకి చాలా మంచిది, శక్తి ఇస్తుందండి. ఇంకా తర్వాత పాలు పెరుగు కూడా చాలా మానేస్తారు. వయసు అయ్యే పాలు తాగటం ఏముందిలే అనుకుంటారు. అందులో పాలలో కాల్షియము, పెరుగులో కాల్షియం, ఇది కంపల్సరీ కొంచెమన్నా రోజు చేసుకోవాలి. ఎముకలకి చాలా మంచిదండి, సత్తు వస్తుంది. నెక్స్ట్ పాలకూర అండి. పాలకూర ఎంత ఇంపార్టెంట్. ఆకుకూరలన్నీ తింటూ ఉండాలి. పాలకూరలో పాలకూరలో మెగ్నీషియం, ఐరన్, ఇవన్నీ మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి కాబట్టి ఈ పాలకూరలో ఇంకా నరాలకి చాలా మంచిది. ఇంకా మన ఎముకలకు కూడా మంచిది. మనకి రక్త ప్రసరణ బాగా జరుగుద్ది. మెయిన్ మనకు ఏజ్ అయ్యేతోండి రక్త ప్రసరణ బాగా జరగక కాళ్ళ వరకు అందక కాళ్ళ నొప్పులు, ప్రాబ్లమ్స్, వాపులు, తిమ్మిళ్ళు ఇట్లాంటివి వస్తాయండి. రక్త ప్రసరణ ఎప్పుడైతే బాగా జరుగుద్దో అప్పుడు మనం యాక్టివ్గా ఉంటాం, అన్ని పనులు చేసుకోగలుగుతాం, కాళ్ళు కూడా స్పీడ్గా నడవగలుగుతాము. అప్పుడు పాలకు చాలా ఉపయోగపడుతుందండి దీనికి. నెక్స్ట్ అరటిపండులో పొటాషియం ఉంటుందండి, బాగా శక్తి ఉంటుంది. ఇది ఒంట్లికి శక్తి ఇవ్వటమే కాక కాళ్ళకు కూడా ఎముకలకు కూడా శక్తి ఇస్తుందండి. రాత్రిపూట మనం పడుకున్నప్పుడు నిద్రలో వయసు అయిపోయి నొప్పులుగా ఉంటాయి. ఆ పొటాషియం లేకపోవడం వల్ల నొప్పులు వస్తాయి. అరటిపండు రోజు ఒకటి తినాలండి. పెరుగుతో కలుపుకొని తింటే మరీ మంచిదండి. జీర్ణ వ్యవస్థ కూడా చాలా మెరుగు చేస్తుంది. బెల్లం ఒకటి యాడ్ చేసుకోవాలి, ఐరన్ ఉంటుంది, కంపల్సరీ తినాలండి బెల్లం. మళ్ళీ కిస్మిస్ తినాలండి. కిస్మిస్ కూడా ఎముకలకి, కాళ్ళకి చాలా మంచిది. వాపులు, తిమ్మిళ్ళు తగ్గిపోతాయండి. బలంగా ఉంటుంది. ఇంకా ఫేస్ గ్లో రావడానికి కూడా కిస్మిస్ చాలా ఉపయోగపడుతుంది. ఇంకా అక్రూట్ అండి. అక్రూట్ కూడా మనం ఏజ్ వచ్చే కొద్ది కంపల్సరీ అక్రూట్ చాలా బెనిఫిట్ అండి, నరాలకి చాలా మంచిది. దీనివల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది. 2 అక్రూట్లన్నా నానబెట్టుకొని తింటే పొద్దున మరీ మంచిదండి. దానికంటే ఇక ఎంత మంచిదంటే చాలా కాళ్ళకి చాలా పవర్ అండి. ఎముకలు స్ట్రాంగ్గా ఉంటే చకచకా నడవడానికి ఉపయోగపడుతుందండి. అక్రూట్ కూడా కంపల్సరీ తినాల్సిందేనండి. చక్కగా యాక్టివ్గా కాలు నడుస్తూ మనం మెట్లు ఎక్కుతున్నా దమ్ము రాకుండా, చూడండి నీరసంగా నడవలేక కొంచెం నడుస్తుంటే అలసిపోయినట్టు, మెట్లు ఎక్కుతుంటే దమ్ము, ఇవన్నీ రాకుండా హాయిగా అక్రూట్ తింటే బలం వస్తుందండి బాగా. ఈ విధంగా చక్కగా అన్నిట్లా రోజు తింటూ ఉంటే మన శరీరంలో మంచి మార్పు, క్రమక్రమేణా మార్పు వచ్చి పూర్వంలాగా వయసులో ఉన్నప్పటిలాగా చేసుకోగలమండి. 60, 70, 80, 90 వచ్చినా కానీ చక్కగా డే బై డే చక్కగా చేసుకుంటూ మనమే చక్కగా సంతోషంగా ఉండొచ్చండి, ఆనందంగా. లేకుంటే మన పనులు చేసుకోక నీరసంగా ఉంటే మనకే బాధ. ఒకరితో చేయించుకోవాలంటే మనకే ఎట్లాగా ఉంటుంది కదండి. ఇవన్నీ చేసుకొని మనకి యాక్టివ్గా ఉంటే ఎంత ఆనందంగా మనం భూమి మీద ఉన్నంత వరకు సంతోషంగా, ఆనందంగా ఉండొచ్చండి. సో ప్రతిరోజు ఈ వస్తువులు మీ ఆహారంలో రోజు ఒకటన్నా ఉండేటట్టు చూడండి. కమలా పండు కూడా రోజు తినండి, అరటిపండు కూడా రోజు తినండి. విన్నందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.